తర్వాత స్మృతి. స్మృతి అంటే ఏమిటి? ఇందాక వికల్పం అనేటువంటిది వాడాను చూడండి, అది వాడగలగటం అనేటువంటి ఫ్యాకల్టీ పేరు స్మృతి అంటారు. అరటిపండు అని అనుకోండి, కుర్రాడికి అరటిపండు ఎందుకు జ్ఞాపకం వస్తుంది? వస్తువు లేకుండా న్యాయంగా అయితే ఇప్పుడు తెలుగువాడు కాదనుకోండి, వాడు ఏ ఉత్తర హిందుస్థాన్ నుంచో పట్టుకొచ్చి వాడు తెలుగు ముక్క పట్టపొడిచినా రాదనుకోండి, ఫ్రెంచ్ వాడు అనుకోండి, రేపు వస్తారు మనకి జనవరిలో దిగుతారు కొందరు ఫ్రెంచ్ ఫ్యామిలీస్ ఇక్కడికి. వాళ్ళు అక్కడ వాళ్ళ కుర్రాడు అక్కడ కూర్చున్నాగా అరటిపండు అరటిపండు అని 100 మాటలు అన్న వాడికి అరటిపండు తట్టదు. ఎందుకని? ఆ వస్తువు చూపిస్తూ ఈ పదం అనటం అనేది కొన్ని 100 మాటలు జరిగితే అప్పుడు వస్తువు చూపించకుండా ఈ పదం అంటే వస్తువు గుర్తొస్తుంది వాడికి. అలాగా వస్తువు అక్కర లేకుండా పదం వాడినా, పదం వాడకుండా కూడా ఒక్కొక్కప్పుడు దానికి సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడినా ఆ వస్తువు మనస్సుకి స్ఫురించడం పేరు స్మృతి అంటారు. ముందర వస్తువుతో స్మృతి రావాలి. అంటే నాలుక మీద నిమ్మకాయ పిండుకొని ఒక మాట ఉండాలి మనం. అప్పుడు నెక్స్ట్ టైం వాడెవడో నాలుక మీద నిమ్మకాయ పిండుకున్నట్ట అని చెప్పేటప్పటికి మనకి నాలుక మీద నీళ్ళు వస్తాయి. లేకపోతే ఏ ఫ్రెంచ్ వాడినో, జర్మన్ వాడినో, ఇంగ్లీష్ వాడినో అక్కడ కూర్చోబెట్టి నాలుగు మీ నిమ్మకాయలు అంటే ఒక వాడి సీట్ తింటాడు. వాడికి ఏం రాదు మార్పు. ఇవి 5 వృత్తులు. ప్రమాణమును తిన్నగా వాడటం, ప్రమాణాన్ని వికల్పంగా వాడటం, ప్రమాణాన్ని నిద్రగా వాడటం, స్మృతిగా వాడటం, ఇవన్నమాట. వీటిని 5 వృత్తులు సూటిగా వాడుకునేటువంటి వాడికి క్లేశం లేకుండా ఉంటాయన్నాడు. అదే చిక్కుపరుచుకున్న వాడికి చిక్కులతో కూడా ఉంటాయన్నాడు, క్లేశంతో కూడా ఉంటాయి. 2 ఉంటాయి కదా, క్లేశంతోనూ మంచి 2 ఉంటాయి. భోజనం వడ్డించారు, చాలా రుచిగా ఉన్నది. నాలిక, భోజనం, మనస్సు వీటితో సంబంధమేగా. ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఇద్దరు తినబోతుంటే ఒకటితో చెవులో కింద కాబూలి వాళ్ళ వచ్చి నుంచున్నాడండి మీకోసం అంటే వాడి దగ్గర వీడు ఇదివరకు అప్పు తీసుకున్నాడు, నెలకి 100 రూపాయలు జీతం దగ్గర కోసేసుకుంటూ వాడు రోడ్డు మీదే తీసుకుంటున్నాడు వాడు. ఎందుకంటే వీడు రాత్రి ప్యాకెట్ను సంధ్య వేళలలో ఓపెనింగ్ క్లోజింగ్ ఆడతాడు. అంచేత జీతం వీడికి ఉండదు కదా, అంచేత వాడు అప్పు వాడి దగ్గర ఎప్పుడు తరగదు. వాడు నెలకి 100 రూపాయలు అక్కడే తీసుకుంటాం మొదలెట్టాడు. ఈవేళ ఏం చేశాడు వీడు? వాడికి కనిపించకుండా తప్పించుకుని జీతం తీసుకుని వచ్చాడు. వచ్చి డిన్నర్లో కూర్చుంటే తినటానికి మొదలెట్టబోయే ముందు కింద మీరు ఎక్కడున్నాడో కనుక్కుని కాబూలి వాళ్ళ వచ్చేటని చెప్పి ఎవరో చెవులో చెప్పారు. వీడు భోంచేస్తున్నాడు, ఆ పక్కన ఉన్నవాడు భోంచేస్తున్నాడు. పక్కన ఉన్న వాడికి ఏ పదార్థం రుచి ఏమిటో తెలుస్తుంది, వీడికి అన్ని పదార్థాలు ఒకటిగానే ఉన్నాయి, రుచి తెలియదు. ఏమండి, చిత్తవృత్తులు ఉన్నవాడు జీవితాన్ని ఈ కాబూలి వాళ్ళ వచ్చాడని తెలిసిన తర్వాత విందు భోజనాన్ని ఎంత ఎంజాయ్ చేస్తాడో చిత్తవృత్తుల్లో ఉన్నవాడు జీవితాన్ని అంతే ఎంజాయ్ చేస్తాడు. అది ఎందుకని? ఈ వృత్తులు క్లేశంతో కూడుకుని ఉన్నాయి, వాడిని క్లేశపరుస్తూ ఉన్నాయి, అంటే చిక్కులు పెడుతూ ఉన్నాయి. వీడు ఆ మామూలుగా అప్పులు లేనటువంటి వాడు ఇస్తరి దగ్గర కూర్చుంటే ఎలా భోంచేస్తాడో అలా భోంచేస్తాడు. చిత్తవృత్తి నిరోధం చేతనైన ఈ విధంగా చిత్తము యొక్క వృత్తులు 5 విధములని పతంజలి వివరించాడు. అవి ఏవంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము లేక శబ్ద ప్రమాణము. 3 రకములైనటువంటి ప్రమాణములు. ఈ 3 ప్రమాణాలు కలిసి ఒక వృత్తి. ఈ ప్రమాణాలు తలకిందులుగా వాడటం ఇంకొక వృత్తి. ఈ ప్రమాణాలు భ్రమతో వాడుకుంటాం 3వ వృత్తి. ఈ ప్రమాణాలు వస్తువులు లేకుండా జ్ఞాపకంతో వాడుకుంటాం 4వ వృత్తి. ఈ ప్రమాణాలు ఏవి పనిచేయకుండా ఉన్నప్పుడు నిద్ర అనేటువంటి స్థితి 5వది. ఈ 5ను చిత్తము యొక్క వృత్తులు సుమా. వీటిని నిరోధనం చేయాలంటే ఇక మార్గం చెబుతూ ఉండో 2 కావాలి ఈ మార్గానికి. అభ్యాసము, వైరాగ్యము అని 2 కావలసి ఉన్నాయి. అవి అంటే ఏమిటో రేపు చెప్పుకుంటాం. అభ్యాసం అంటే ఏం అభ్యాసం చేయాలి, వైరాగ్యం అంటే ఏం వదిలిపెట్టాలి. అది అభ్యాస వైరాగ్యాభ్యాం వా తన్నిరోధ అని రేపు చెబుతాడు. అభ్యాసము, వైరాగ్యము వీటి వలన చిత్తవృత్తి నిరోధమునకు ప్రారంభం చేస్తూ ఉన్నాము. ప్రాక్టికల్ గా రేపు స్టెప్ మొదలు పెడతాడు.